ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చావు, సాయంత్రం 6ంటికి రా, నన్ను అంటావా నువ్వు అని చంపేసిందండి. పత్రికల్లో వచ్చిన వార్త. 18 ఏళ్ల అమ్మాయి. దుర్మార్గాలకి ఘోరాలకి ఆడా మగ తేడా లేదండి. ఎవరినేమో అనడానికి వీల్లేదు. ఇవాళ చంపేయడం లేదా చచ్చిపోవడం. నువ్వు సెల్ ఫోన్ వాడద్దు. ఎసై శ్రీలింగ వేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో చావు ప్రచోదయాత్ అయిపోయింది. ఇది సెల్ ఫోన్ వద్దన్నది. తల్లిదండ్రి అన్నాక ఏమీ వద్దనకుండా అన్నీ మొత్తం స్వేచ్ఛిస్తారే. భారత రాజ్యాంగం వేడి అందరికీ స్వేచ్ఛ ఇవ్వడానికి ఇక్కడ ఇచ్చారు. అందరికీ దేశమంతా ఏమవుతుందో తెలుస్తుంది. ఇక్కడ ప్రతివాడికి స్వేచ్ఛ ఎక్కువైపోయింది. వ్యక్తి స్వేచ్ఛ ఎప్పుడు వ్యవస్థను ఇబ్బంది పెడుతుందండి. 140 కోట్ల మంది ప్రజలు బాగుండాలంటే వ్యక్తి స్వేచ్ఛ తగ్గాలి, వ్యవస్థ నిబంధనలు పెరగాలి, అప్పుడే బాగుంటుందండి. ఖచ్చితంగా వ్యక్తి స్వేచ్ఛ తగ్గాలి, బాగా తగ్గాలి. వ్యక్తుల స్వేచ్ఛ గురించి ఎవడో మాట్లాడద్దు అసలు. ఇక్కడ వ్యవస్థకు నువ్వు కట్టుబడి ఉండాల్సిందే. నా ఇష్టం వచ్చినట్టు నేను బండేసి కడతా, నా ఇష్టం వచ్చినట్టు తాగుతా, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, ఈ మాటలు మాట్లాడకూడదు అసలు. రాజ్యాంగానికి వ్యతిరేకం.